ఇటు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా సంబంధించినటువంటి విషయాలపైన కూడా కొంత మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అసలు దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిన్న ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇరాన్ సంబంధించినటువంటి అంశం పైన మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 10 రోజుల తర్వాత ట్వీట్ చేయడం జరిగింది. సో దాని ఒకసారి చూద్దాం. ఒకసారి సో హ్యాడ్ ఏ కన్వర్సేషన్ విత్ ఇరానియన్ ప్రెసిడెంట్ డాక్టర్ పెజకిషన్ టు డిస్కస్ ద సీరియస్ సిచ్యువేషన్ ఇన్ ద రీజియన్. అంటే ఎవరు ఇరానియన్ ప్రెసిడెంట్ తోటి డిస్కస్ చేసిన చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పడం జరుగుతోంది. అందులో జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, నష్టం ఏదైతుందో, అదేవిధంగా సివిలియన్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ లాస్ అవుతుందో దానికి కూడా పెద్ద ఎత్తున ఆయన సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేసినట్టే తెలుస్తోంది. ఎక్స్ప్రెస్ డీప్ కన్సర్న్ ఓవర్ ద ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ద లాస్ ఆఫ్ సివిలియన్ లైఫ్స్ యాజ్ వెల్ యాజ్ డ్యామేజ్ టు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. So the safety and security of Indian nationals along with the need for unhindered transit of goods and energy remain India's top priorities. Reiterated India's commitment to peace and stability and urged for dialogue and diplomacy అంటూ చూస్తున్నాం. సో ఇండియా కమిట్మెంట్ ఏంటి అంటే శాంతి సుస్థిరత అనేది ఇండియా యొక్క కమిట్మెంట్. సో అది ఎవరు చెప్తున్నారు? నరేంద్ర మోడీ చెప్తున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నాడు. కానీ ఇక్కడ కొంతమంది రకరకాలుగా ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను అదే పార్టీ వాళ్ళు చాలామంది కార్యకర్తలు కూడా రకరకాలుగా ఇరాన్ పైన దుష్ప్రచారం చేయడం జరిగింది. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ ఎవరితోటి? ఇరాన్ అధ్యక్షుడితోటి మాట్లాడి అక్కడ జరిగినటువంటి నష్టం గురించి, ప్రాణాల గురించి ఆయన యొక్క ఆందోళన చెందుతున్నట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఇండియాకు కావాల్సినటువంటి ఏవైతే అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు ఇండియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కానీ ఇక రకరకాల అంశాల గురించి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మన దేశం యొక్క కమిట్మెంట్ ఏంటి అంటే శాంతి సుస్థిరత అనేటువంటి 2 అంశాలు మన దేశం యొక్క కమిట్మెంట్. దానికి కట్టుబడి ఉంటాం. సో ఆ దిశగా మేము ముందుకు సాగుతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే మన దేశం ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటుంది, మన దేశం ఎప్పుడు కూడా సుస్థిరతనే కోరుకుంటుంది. కానీ కొంతమంది నరేంద్ర మోడీ శిష్యులు కానీ, నరేంద్ర మోడీ సంబంధించిన బీజేపీ కార్యకర్తలు కానీ ఈరోజు ఈ దేశంలో అశాంతి చెలరేగాలి, ఈ దేశంలో సుస్థిరత ఉండద్దు అని చెప్పేసి కూడా కొంతమంది మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. కొంతమంది సమాజంలో విభేదాలు సృష్టిస్తూ ఈరోజు మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతామని చెప్తున్నారు. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళేమో శాంతి సుస్థిరత అంటా ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ సంబంధించిన బీజేపీ కార్యకర్తలేమో అశాంతి అస్థిరత అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది జరుగుతున్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నరేంద్ర మోడీ తప్పందామా, లేకపోతే నరేంద్ర మోడీ సంబంధించిన బీజేపీ కార్యకర్తలు తప్పందామా? ఎవరి తప్పు? సో చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన ప్రధాని అయినా ఎవరైనా సరే ఆయన బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడే కదా. మరి ఆయన కూడా బీజేపీ సిద్ధాంతాలు, ఆర్ఎస్ సిద్ధాంతాలు పాటించాలి కదా. ఎందుకు మరి ఇంకోలాగా మాట్లాడుతున్నాడు? ఇది తప్పు కదా. మరి కార్యకర్తలు చెప్పాలి కదా మోడీకి, చెప్పరు. ఇదంతా ఏంటంటే వీళ్ళు కావాల్సుకొని ఒక రకమైనటువంటి ప్రచారం చేసే దిశగా ప్రయత్నం చేస్తుంటారు. సో మన దేశం సుస్థిరంగా ఉండొద్దు, మన దేశం శాంతి ఉండొద్దు, మన దేశంలో అశాంతి చెలరేగాలి, అస్థిరతలు ఉండాలి అని చెప్పేసి ఈ రకంగా సమాజంలో విచ్ఛిన్నం చేసేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతూ ఉందని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సో ఇది ఒక పరిస్థితి మిత్రులారా.